హాయ్ అండి, వెల్కమ్ టు యోదాస్ కిచెన్. ఈరోజు ఒంటికి చలవ చేసే పిసర్లతో చారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 కప్పు పిసర్లను ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత కుక్కర్లోనే 1 టమాటా, 4-5 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను కారము, 1 స్పూను సాల్టు, 1 స్పూను ధనియాల పొడిని వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం కూడా పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ని వేసుకొని కుక్కర్ది మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పెసర్లు బాగా ఉడకాలండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనము కుక్కర్ మూత తీసేసి చూసి పైన వచ్చేసిన చారుని మొత్తము ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, పైన వాటర్ లాగా వచ్చింది కదా, దానిని వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చారుని తీసుకున్న తర్వాత అడుగున చేరిపోయిన పెసర్లను మన పప్పు కవ్వంతో మొత్తము రుద్దుకోవాలి. పెసర్లు కూడా బాగా ఉడికాయండి. 4 విజిల్స్ అంటే పెసర్లు దాదాపు ఉడుకుతాయి. ఇలా పప్పు కవ్వంతో మొత్తము పిండిని పెసర్లను రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత మనము ఇప్పుడు బౌల్లో తీసుకున్న సూపుని మొత్తము దీంట్లో వేసేసుకొని స్టవ్ మీద ఇంకొక చిన్న గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు హెల్త్కి కూడా చాలా మంచివి. మెంతులు వేయడం వలన పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 స్పూను పసుపు వేసి ఈ పోపును ఈ పెసర్ల చారులో వేసేసి ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. అంతే అండి, పెసర్లతో చారు కమ్మగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.